ఇలారా మరొక నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారని బట్టి ప్రభుకి స్తోత్రములు. చెరవచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క నూతన దినాన్ని కూడికను ప్రారంభించుకుందాం ప్రార్థనతో. మన మధ్యన జాన్ పాల్ గారు ఉన్నారు. ఆసిఫాబాద్ నుంచి జాన్ పాల్ గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. ఆశ్చర్యకరమైనటువంటి ప్రభువా, అద్వితీయుడవు, అతి స్తోత్రం పొందినారు కూడా మహామహిమలో ఉన్నటువంటి నీవు మంటి ఘటమైనటువంటి మమ్మల్ని దృష్టించి మానవుల స్వరూపమును ధరించిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయన, మా కొరకాయ మానవుల పోలికగా ఈ లోకానికి వచ్చినటువంటి వాడవు, రక్త మాంసములు కలిగిన వానిగా ఈ లోకానికి మమ్మల్ని విమోచించటానికి వచ్చి మా కొరకాయ నువ్వు చేసినటువంటి కార్యం శిలువ బలియాగం జ్ఞాపకం చేసుకుంటున్నావు నాయన. తండ్రి, మరి ప్రభా, నేటి వారమైనటువంటి మమ్మలను నేటి వారిగా చేసినటువంటి మీ ఉన్నతమైనటువంటి కృప మా పట్ల నువ్వు కలిగినటువంటి నీ ప్రణాళికకై జ్ఞాపకం చేసుకుంటున్నావు నాయన. తిరిగి ప్రభా, ఉదయకాలం మీ వాక్య ధ్యానము కొరకాయ తండ్రి ప్రతి దినము నాయన మమ్రేగా అసెంబ్లీ తండ్రి ఓడి చెరువు ద్వారా ఏర్పాటు చేసినటువంటి వేదికను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, కీర్తనల్లో లేఖనాలలో తండ్రి ఈ సహవాసములో పాల్గొంటున్నటువంటి మా ప్రియులందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించమని సర్వయుగములకు రాజు అయిన యేసు ప్రభు నామమున ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించినటువంటి జానపల బ్రదర్కు కాన్ఫరెన్స్ వందనాలు. మరి ఈ రోజు నిర్ణయించబడిన గాయకులు వెల్లటూరు నుంచి ప్రభాకర్ రావు గారు మన మధ్య ఉన్నారు. పాట పాడి వినిపిస్తారు. దేవుని నామానికి స్తోత్రాలు. ఉదయకాలపు జూమ్ మీటింగ్ చేరొచ్చిన పరిశుద్ధులందరికీ, తోటి దైవజనులకు, అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తూ, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు అనేటువంటి కీర్తన పాడి ప్రభునామాన్ని కనపరుచుకున్నాం. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను ఎలిగించు. లోకములో నీ కొరకే జ్యోతిగా నన్ను ఎలిగించు. రెండవ రాకడ వరకు ఎడువక నన్ను నడిపించు. రెండవ రాకడ వరకు ఎడువక నన్ను నడిపించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు.
నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు. నా లోపల స్థిర హృదయం నూతనముగ పుట్టించు. నా లోపల స్థిర హృదయం నూతనముగ పుట్టించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుటే నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సరియగు త్రోవను నడువా కట్టడలను బోధించు. సరియగు త్రోవను నడువా కట్టడలను బోధించు. సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు. సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుటే నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుటే నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. పాట పాడి వినిపించిన ప్రభాకర్ గారికి వందనాలు. ఇప్పుడు మన మధ్యన మార్కాపురం నుంచి దైవజనులు ప్రభాకర్ రావు గారు మన మధ్య ఉన్నారు, వాక్యం అందించడానికి సిద్ధంగా. అందుకంటే ముందుగా దేవుని సహాయం కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన పెద్దలు పాల్శ్రీరమణ మన మధ్య ఉన్నారు, వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. అందరికీ వందనాలు. ప్రార్థిస్తున్నాం. 4237
దినాలు అనుదిన ఉదయకాలపు వాక్య ధ్యానం కొరకు ఒడిసి నుంచి ఏర్పాటు చేసిన జూమ్ యాప్ ద్వారా ఈ విధంగా దినదినము అరుణోదయమైన లోకంలోకి వెళ్ళక ముందు ఆయన ముఖ దర్శనం చేసుకునే భాగ్యం ఇచ్చిన స్తోత్రాలు చెప్పుకో ప్రార్థించుకున్నాం. మహాగణుడా, పూజనీయుడా, సర్వాధికారి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఉదయకాలం ప్రభువా అరుణోదయమనే లోకంలోకి వెళ్ళక ముందు మీ ముఖ దర్శనం చేసుకుని మీ పాద సన్నిధి ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించున్నాం. నేను ఇంతవరకు పాటల ద్వారా మీరే మహిమ పొందినందుకు స్తోత్రాలు. అంతేకాదు ప్రభువా తండ్రి, ఇంకా దినాలన్నీ కాపాడి మరొక నూతన దినములో మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ దయగల మాట వినుటకు మా గృహాల్లోకి ప్రభువా నీ దాసులు ఏర్పాటు చేసి ప్రభువా జూమ్ యాప్ ద్వారా వినిపిస్తున్నా నాయన మీ వర్తమానం బట్టి స్తోత్రాలు. ఈ దాసుని నాయన గత నెల 24/7 నెల నాయన మీ దాసుని వాడుకున్నారు. తిరిగి మా మధ్యకు ప్రభువా తండ్రి ఈ దినం కూడక దాసుని పంపి ప్రభువా మీ దయగల మాటలు అందించుండగా మీ దాసుని ఇచ్చిన సార్లు మరుగుపరిచి నాయన మీ ఏ ఆత్మకి ఏ అవసరమో నాయన తండ్రి దాసుని బలపరిచి ఆత్మీయంగా మేము బలపడటకు నాయన మీరు కృప చూపండి. నెట్ ద్వారా కరెంటు ద్వారా ఏ తొందర లేకుండా ధారాళంగా మీ మాటలు విన్నట్టు మీకు కృప చూపండి. మీ దాసుని నుంచి వచ్చిన ప్రతి ఒక్క మాట ప్రభువా తండ్రి మీదే ఉండగా ప్రభువా తండ్రి మీరే నీ దాసుని బలపరచండి. మాకు వినగల చెవి, గ్రహింపగల హృదయం అనుగ్రహించండి. వాతావరణం మీ అది ఉంచుకోండి. నెట్ ద్వారా కరెంటు ద్వారా ఏ తొందర లేకుండా కృప చూపండి. చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. నాయన ప్రార్థించిన వారిని, పాట పాడు వారిని నాయన ముందుకు నడిపిస్తున్న నీ దాసుడు ఆదినారాయణ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతట్లో మీ కాపుదల భద్రతను గ్రహించి మీ మహిమార్థంగా నాయన ఉండుటకు మీ కృప చూపమని చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. మా కొరకై ప్రాణం పెట్టి మా కొరకై తిరిగి లేచిందేవా, తిరిగి రానందుకు స్తోత్రాలు చేస్తూ మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి ఏడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన పాలిశ్రమ నన్ను కొందనాలు. ఇప్పుడు మనము వాక్యంలోకి వెళ్దాం. మన మధ్య దైవజనులు ప్రభాకర్ రావు గారు మార్కాపురం నుంచి ఉన్నారు. సమయాన్ని బ్రదర్ గారికి అప్పచెప్తున్నాను. వందనాలు బ్రదర్. అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయం మరొకసారి మనందరము చెప్పగల దేవుని పాద సముఖంలో ఆయన మాటలు వినడానికి ప్రభు మనకు మరొక అవకాశం ఇచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. మరో వాక్య ధ్యానం కొరకై అపోస్తులైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీలకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము వచనం 11 నుండి 16 వరకు చదువుకున్నాం. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగూ నియమించాడు. పరిశుద్ధులు సంపూర్ణ ఉన్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలను, కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించింది. కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించింది. అందువలన మనము ఇక మీదట పసిపిల్లమయుండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు ప్రయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్టు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదుగదు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు,
ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమైన అభివృద్ధి కలుగు చేసుకునొచ్చు ఉన్నది. ప్రభువారు మన కొరికి మాటలు దీవించినగాక. ప్రియులారా, మనము చదువుకున్న ఈ లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన ఈ పత్రిక సంఘం యొక్క పరిపూర్ణమైన చిత్రపటాన్ని మన ముందుంచే పత్రిక. సంఘము ఎలా ఏర్పడింది, దాని వెనుకున్న ప్రణాళిక ఏంటి, దాని నెరవేర్పు ఏమిటి, దాని విధి విధానాలు ఏంటి, సంఘము లోకములో ఎలాంటి మాదిరిని కనపరచాలి అనే ముఖ్యమైన సంగతులన్నీ పౌలు గారి పత్రికలో రాశాడు. సంఘపు ప్రణాళిక, దాని ఏర్పాటు, దాని పని విధానము, దాని వరములు, సంఘమునకు ప్రభు ఇచ్చిన బాధ్యతలన్నీ ఇందులో మనకు కనబడతాయి. ఇవి వ్యక్తిగతంగా మనం ఈ పత్రికను ఆలోచన చేయకుండా సంఘముగా మనం ఎలా ఉండాలి అనే సంగతిని ఇందులో మనం గమనించాలి. ఎందుకు అనంటే మొదటి అధ్యాయంలోనే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి అధ్యాయంలో ఏమనుంది అనంటే 4 నుంచి 6 వచనాలు మనం గమనిస్తున్నప్పుడు తండ్రియగు దేవుడు క్రీస్తు యేసునందు మనలను జగతికి పునాది వేయబడక మునుపే ఏర్పరచుకొనెను, తన కోసము ముందుగా నిర్ణయించుకొనెను, ఏర్పరచుకొనెను అనే మాటలు మనకు కనబడు. ఈ మాట ఒక వ్యక్తిగా మనం గమనిస్తున్నప్పుడు ఆయన కొందరిని నిర్ణయించుకొని, కొందరిని ఏర్పరచుకొని, కొందరిని త్రోసివేశాడు అనే అర్థం మనకు అందులో కనబడుతుంది. కొందరిని ఆయన నిర్ణయించుకొని, కొందరిని ఎన్నిక చేసుకొని, కొందరిని త్రోసివేశారు అని అర్థం కనబడుతుంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఇలా చెప్తుంది, దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించాడు అన్నాడు. దేవుని వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించాడు. ఈ రెండింటిని మనం గమనిస్తున్నప్పుడు హెబ్రీ పత్రికలోనేమో ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించాడు అని రాయబడింది. ఎఫెసీ పత్రికలోనేమో కొందరిని ఏర్పరచుకున్నాడు అని రాయబడింది. ఈ రెండింటికి మనకు విభేదం మనకు కనబడుతుంది. వ్యక్తిగతంగా మనం గమనించినప్పుడు అలాగే కనబడుతుంది. కానీ అక్కడ ఆయన ప్రభువారు జగతికి పునాది వేయబడక మునిపే ఏర్పరచుకొని నిర్ణయించుకున్న విషయం ఏంటి అంటే సంఘం, ఒక వ్యక్తిని కాదు. ఆయన ప్రణాళికలో మన కళ్ళ ముందు యేసుక్రీస్తు ప్రభువారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మను ఆయన భూమి మీదకి పంపిన పెంతెకోస్తు దినాన అపోస్తలుడైన పేతురు గారు సువార్త ప్రకటిస్తూ ఉండగా రక్షించబడిన సమూహంతో సంఘము ప్రారంభమైనట్టుగా మనకు కనబడుతున్నప్పటికీ దేవుని ప్రణాళికలో జగత్తుకి పూర్వమే, జగత్తుకు పునాది వేయబడక మునుపే ఆయన ప్రణాళికలో సంఘం ఉన్నది అన్న సత్యాన్ని పౌలు గారు ఇక్కడ మనకు బయలుపరుస్తున్నాడు. కాబట్టి ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాసిన మాటలు మనం గమనిస్తున్నప్పుడు ఇవి ఒంటరిగా ఒక వ్యక్తిని ఉద్దేశించి ఆయన రాయలేదు, సంఘం అంతటిని ఉద్దేశించి ఆయన రాశాడు.
ఆ కారణం చేత మనం ఒక వ్యక్తిని గురించి ఆలోచన చేసినప్పుడు ప్రభువు నన్ను ఏర్పరచుకున్నాడు అనంటే ఇంకా ఎవరినో తీసేశాడా, ఆయన నమ్మని వారిని వదిలేశాడని అర్థమా? కాదు. ఆయన ఎవరిని వదిలివేయలేదు. ఆయన అందరి కొరకు విమోచన ప్రయత్నంగా ఆయన తనను తాను అప్పగించు అందరి కొరకు క్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టాడు. మనుషులందరూ రక్షణ పొందవలనని దేవుడు ఇచ్చేయిస్తున్నాడు అని తిమోతి పత్రికలో మనం చదువు. కాబట్టి ప్రభు ఆలోచన, ప్రభు ప్రాణత్యాగము అందరి రక్షణ కొరకు. మరి ఏర్పాటు ఏమిటి అనంటే సంఘ ఏర్పాటును గురించి ఆయన జగతికి ముందే ఆలోచన చేశాడు. జగతికి పునాదికి ముందే ఆయన ప్రణాళికలో సంఘం ఉన్నది. అది యుక్త కాలమందు పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దిగి వచ్చిన దినాన, పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిన దినాన సువార్త ప్రకటించగా రక్షించబడిన సమూహము ద్వారా సంఘము భూలోకంలో ప్రత్యక్షపరచబడింది. ఆ సంగతిని ఆయన ఇందులో మనకు వివరిస్తున్నాడు. కనుక ఈ ముఖ్యమైన సంగతి మన జ్ఞాపకం పెట్టుకుందాం. ఎందుకంటే మన బ్రదరన్ సంఘాల్లో చాలా సార్లు ఆరాధనకు ముందు ఆలోచన చేసే తలంపుల్లో ఈ మాటలు మనం ధ్యానం చేసి దేవుడు నన్ను జగతికి ముందే ఏర్పాటు చేసుకున్నాడు అని ప్రభువును చూపిస్తుంటాం. అక్కడ దేవుని ఏర్పాటు ప్రణాళిక వ్యక్తిగతంగా కాదు, ఆయన సంఘముగా ఏర్పాటు చేసుకున్నాడు అనే సూత్రాన్ని మన జ్ఞాపకం పెట్టడం. కాబట్టి ఎఫెసీ పత్రికలో మనం చదివే సంగతులన్నీ ఇవి పర్సనల్ కాదు, ఇది సంఘాన్ని గురించి ఉద్దేశించి రాసినవి అని మనసులో ఉంచుకుందాం. సరే, ముందుకు వెళ్దాము. పౌలు గారు 11వ వచనం నుంచి 16వ వచనం వరకు మనము చదువుకున్న భాగంలో పౌలు గారు రాసిన సంగతులు ఏమిటి అనంటే, ఆయన ప్రధానమైన ఉద్దేశం ఈ భాగంలో ఆయన ఇలా రాశాడు. ఏమిటి అనంటే, సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. నేను ఆ మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, వాటిని నోట్ చేసుకునే వారు నోట్ చేసుకోండి. నెంబర్ 1, మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొందాలి. నెంబర్ 2, మనము సంపూర్ణ పురుషులము కావాలి. అంటే అర్థం ఏంటి అనంటే, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారము కావాలి. అది నెంబర్ 2. నెంబర్ 3, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి అన్నాడు. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి. పరిచర్య ధర్మము జరగాలి. పరిచర్య ధర్మము జరగాలి. తర్వాత కల్పించబడిన ఉపదేశాల వైపు సంఘము కొట్టుకొని పోకూడదు. కల్పించబడిన ఉపదేశాల వైపు సంఘము కొట్టుకొని పోకూడదు. ఆ తర్వాత క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదగాలి. అన్ని విషయములలో ఎదగాలి. ఆ తర్వాత సంఘములో దేవుడు ఏర్పరచుకున్న వారందరూ పని కలిగిన వారై ఉండాలి. పని కలిగిన వారై ఉండాలి. ప్రేమ కలిగిన వారై ఉండాలి. పని కలిగిన వారై ఉండాలి. ప్రేమ కలిగిన వారై ఉండాలి. ఈ పని ద్వారా, ఈ ప్రేమ ద్వారా సంఘమునకు అభివృద్ధి కలగాలి. సంఘమునకు అభివృద్ధి కలగాలి. ఇవన్నీ దేవుని ఉద్దేశాలు సంఘం పట్ల. ఎన్నైనా అండి? ఎవరన్నా రాసిన వాళ్ళు, లెక్క పెట్టిన వాళ్ళు చెప్తారా? ఒక్క నిమిషం.
ఓకే చెప్పండి. 10 8 అయినాయి. 10 పాయింట్స్. 10 సంగతులు మనం గమనిస్తున్నాం. సంఘము ఈ 10 సంగతుల్లో సంపూర్ణత వైపు సాగాలి. అది ప్రభువారి ఉద్దేశం. ఈ 10 రకాలుగా సంఘము వృద్ధి చెందాలి. ఈ భాగాల్లో మనం చదువుకున్న ఈ లేఖన భాగాల్లో మనం మరొక సంగతి గుర్తుపెట్టగలం. అదేనంటే సంపూర్ణత, క్షేమాభివృద్ధి అనే మాటలు మనకు పదే పదే కనబడతాయి. సంపూర్ణత, క్షేమాభివృద్ధి అనే మాటలు ఇందులో మనకు పదే పదే కనబడుతున్నాయి. చూడండి, ఆ మాటలు మనం గమనిస్తున్నప్పుడు 12వ వచనంలో 2 పర్యాయాలు, 13వ వచనంలో 1 పర్యాయము, 16వ వచనంలో 2 పర్యాయాలు మనకు సంపూర్ణత, అభివృద్ధి అనే మాటలు మనకు కనబడుతున్నాయి. హలో హలో అన్న చెప్పండి. ఎవరో మాట్లాడుతున్నారు. దేవదానం అంకుల్. కొనసాగించండి. రైట్. ఈ భాగంలో మనము సంపూర్ణత, అభివృద్ధి అనే మాటలు పదే పదే మనం చూస్తున్నాం. సంపూర్ణత, అభివృద్ధి. సంపూర్ణత, అభివృద్ధి అనే ఈ 2 మాటలు మనం గమనిస్తున్నప్పుడు, సంపూర్ణత అనే మాట దగ్గరకు వచ్చినప్పుడు అది క్రీస్తు వలె అనే మాట మనకు కనబడుతుంది. 12వ వచనంలో సంపూర్ణ పురుషుల మగు వరకు అని వివరణ ఇస్తున్నాడు. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు అన్నాడు. సంపూర్ణత అంటే అర్థం ఏంటంటే క్రీస్తు ఎంత సంపూర్ణుడో, క్రీస్తు ఎంత సంపూర్ణుడో ఆయన సంఘము అంతే సంపూర్ణతలోనికి సాగాలి అని ప్రభువారి ఉద్దేశం. భూలోకంలో ప్రభువు ప్రతినిధిగా ఉన్న సంఘం, భూలోకంలో ప్రభువు ప్రతినిధిగా ఉన్న సంఘము ప్రభువును ప్రతిబింబ చేయాలి అని దాని అర్థం. అంటే సంఘాన్ని చూస్తున్నప్పుడు క్రీస్తును చూస్తున్నట్టుగా ఉండాలి అనేది ఆయన భావన. సంఘాన్ని మనుషులు చూస్తున్నప్పుడు సంఘములో క్రీస్తు కనబడాలి. దాన్ని ఆయన అన్నాడు, క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత. అంటే క్రీస్తు అంత సంపూర్ణతలోనికి క్రీస్తు వలె మనం ఉండలేం, కానీ ఆ దరిదాపుల్లోకి వెళ్ళాలి. మనం ఆ దరిదాపుల్లోకి, ఆ సమానత్వంలోకి మనం వెళ్ళాలి. ఆ ఉన్నతమైన అనుభవంలోనికి వెళ్ళాలి. మన ప్రభువును భూలోకంలో మనుషులు చూస్తే ఎలా ఉంటాడో, సంఘాన్ని చూస్తున్నప్పుడు సంఘము భూలోకంలో అలా కనబడాలి. అది ఆయన ఉద్దేశం. రెండవది క్షేమాభివృద్ధి అనే మాట మనకు కనబడుతుంది. 13వ వచనంలో శరీరమునకు క్షేమాభివృద్ధి అన్నాడు. శరీరమునకు క్షేమాభివృద్ధి. తర్వాత 16వ వచనంలో కూడా మనం ఆ మాట చదువుతాం. తనకు ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు వృద్ధి కలుగ చేయుచున్నది. ఇక్కడ శరీరమునకు వృద్ధి, సంఘమునకు క్షేమాభివృద్ధి, శరీరమునకు క్షేమాభివృద్ధి అంటే అర్థం ఏంటంటే, మన ప్రాంతంలో మన తెలుగు భాషలో మనకు తెలిసిన పదము క్షేమాభివృద్ధి అని అంటే, ఇప్పుడు లేనిది మరికొంత కాలానికి మనకు దొరకడం. ఇప్పుడు మనకు ఏదైతే కొదువుగా ఉందో ఆ కొదువని తీర్చుకొని మనము డెవలప్ అయ్యామని అనుకుంటూ ఉంటాం. ఇట్లా చెప్తాను నేను. ఒకప్పుడు మనము పూరిపాకలో ఉండేవాళ్ళము, ఆ తర్వాత రేకులింటికి వచ్చాం.
ఆ తర్వాత మనము బిల్డింగ్ కట్టుకున్నాం. దాన్ని మనం ఏమంటామంటే మేము అభివృద్ధి పొందాము అని అనుకుంటాం. అభివృద్ధి పొందాము. సో ఇక్కడ అర్థం అది కాదు. ఇక్కడ అర్థం అది కాదు. మనం కూడా దీన్ని సంఘ విషయంలో ఇలాంటి పదాలనే వాడతాం. మా సంఘం దేవుని దయలో బాగా డెవలప్ అయిందండి అంటే దానికి 2 మీనింగ్లు మనం చెప్పుకుంటాం. ఒకటి సంఖ్యాపరంగా వృద్ధి చెందడం. ఒకప్పుడు మేము 2 కుటుంబాలతో ప్రారంభించాము. ఇప్పుడు దేవుని దయ వల్ల ఒక 50 కుటుంబాలు అయ్యాయి. దాన్ని మనం అభివృద్ధిగా చెప్పుకుంటాం. ఒరిజినల్ గా దాని మీనింగ్ లో ఒక భాగం, అది అభివృద్ధిలో ఒక చిన్న భాగం. ఒకప్పుడు మేము ఆ మందిరము చిన్న రేకుల షెడ్డు పూరిపాకలాగా అద్దింట్లో ఉండేది. ఇప్పుడు దేవుని దయ వల్ల పెద్ద బిల్డింగ్ కట్టాం. ఒక 50 లక్షలు, 1 కోటి రూపాయలు పెట్టి ఒక బిల్డింగ్ కట్టాము అని దాన్ని మనం అభివృద్ధి కింద చెప్పుకుంటాం. కానీ ఇక్కడ పౌలు గారు చెప్పే అభివృద్ధి అది కాదు. పౌలు గారు అభివృద్ధి అని అంటే ఏమన్నాడంటే 14వ వచనం 15వ వచనం 14-15 వచనాల్లో అభివృద్ధి అంటే పౌలు గారు ఏం చెప్తున్నాడంటే లోకములో ఉన్న తప్పు బోధను, కల్పింపబడిన బోధలను, తప్పు బోధలను, దుర్బోధలను గమనించి ఎదుర్కొని వాటి ద్వారా అటు ఇటు చెదరిపోకుండా నిలబడ్డాన్ని అభివృద్ధి అన్నాడు. 14వ వచనం నేను చదువుతున్నాను చూడండి. అందువలన మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక అన్నాడు. ఆ వచన సారాంశాన్ని మనం గమనిస్తున్నప్పుడు లోకములో దేవుని లేఖనానికి విరోధమైన రకరకాల బోధలు మన కంటికి కనబడుతుండగా, మన చెవులకు వినబడుతుండగా, సంఘములో ఇలాంటి దుర్బోధలకు, ఇలాంటి కల్పింపబడిన ఉపదేశాలకు, ఇలాంటి దైవ వ్యతిరేకమైన ఉపదేశాలను గుర్తించి వాటి చేత చెదరిపోకుండా నిలబడ్డమే క్షేమాభివృద్ధి అన్నాడు. వాటి చేత ఎగరగొట్టబడక, చెదరగొట్టబడక నిలిచి ఉండడమే క్షేమాభివృద్ధి. అంతేగాని సంఖ్య పెరగడము, బిల్డింగుల ఆకారాలు మారడము, విస్తారమైన సౌకర్యాలతో బాహ్య సంబంధమైన బిల్డింగ్లు కనబడము, ఇవి అభివృద్ధి కింద దేవుని గ్రంథం చెప్పడం లేదు. దీన్ని ఇంగ్లీష్లో మంచి మాట వాడాడు, ఎడిఫికేషన్ అనే పదం వాడారు. ఎడిఫికేషన్ అంటే అర్థం ఏంటంటే ఒక మంచి బోధ ద్వారా నైతికంగా, ఒక మంచి బోధ వలన నైతికంగా ఒక వ్యక్తి అభివృద్ధి చెందడం, ఒక సమూహము అభివృద్ధి చెందడం, ప్రభావితం కావడం, బోధన బట్టి ప్రభావితం కావడం. ఈ మాట మనం వాడుకుంటూ ఉంటాం, క్రైస్తవ సమాజంలో ఈ మాటలు వాడుకుంటూ ఉంటాం. మనం ఏమిటి అనంటే ఫలాని వాళ్ళ మాటల్లో పడిపోయారు, ఫలాని వాళ్ళ మాటల్లో పడిపోయారు అంటే అర్థం ఏంటంటే ఆ మాటలకు ప్రభావితం అయ్యారు అని అర్థం. మనము నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో గత కాలంలో సంచరించినప్పుడు అక్కడ ఇలా వినపడుతూ ఉండేది. నక్సలైట్లు కొందరు రాత్రికాల వేళ ఆయా గ్రామాలకు వెళ్ళి వాళ్ళు పాటలు పాడుతూ సమాజంలో రాజకీయ నాయకుల ద్వారా, పెత్తనందారుల ద్వారా జరిగే దుర్మార్గాలను పాటల ద్వారా, మాటల ద్వారా వివరించేవారు. ఆ మాటలకు, ఆ పాటలకు కొంతమంది ఆకర్షితులై వాళ్ళ వెంట వెళ్ళేవారు.
అంటే అర్థం ఏంటంటే ఆ మాటలు వారిని ప్రభావితం చేశాయి, తద్వారా వారు వారి వెంట వెళ్ళిపోయారు. ఇక ఇంట్లో వాళ్ళు, ఆ ఊళ్ళో వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు ఆ మాటలు వినేవాళ్ళు కాదు. వాళ్ళ మనసులో ఆ నక్సలైట్లు చెప్పిన మాటలు నిలబడిపోయాయి. చాలా మంది అలాంటి రకరకాల మనుషుల బోధలకు ప్రభావితులైన వారు ఉన్నారు. ఆ పాయింట్ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, బోధకు ప్రభావితమై మనస్సు మార్చుకుంటారు, బోధకు ప్రభావితమై ప్రవర్తన మార్చుకుంటారు, బోధకు ప్రభావితమై జీవితాన్ని మార్చుకుంటారు, డిసిషన్స్ మార్చుకుంటారు, నిర్ణయాలు మార్చుకుంటారు. అయితే సంఘం అలా ఉండకూడదు అన్నాడు. సంఘము లోకములో రకరకాల దుర్బోధలు వినబడుతున్నప్పటికీ, రకరకాల దుర్బోధలు సంఘములో క్షమించండి లోకంలో వినబడుతున్నప్పటికీ వాటి వైపు సంఘము ప్రభావితం కాకుండా ఉండాలి. దాన్ని ఏమంటారంటే సంఘము సంపూర్ణతలోనికి వెళుతుంది, క్షేమాభివృద్ధి చెందుతుంది అని అంటున్నాడు పౌలు గారు. కాబట్టి ఈ మాట మన మనసులో పెట్టుకుందాం. సంఘం మనకు క్షేమాభివృద్ధి ఇలాగే జరుగుతుంది. ఇక మనం అనుకునేవేవి క్షేమాభివృద్ధి కాదు, మనం అనుకునేవేవి క్షేమాభివృద్ధి కాదు. ఇది మనం అర్థం చేసుకోవడానికి ఇంకో మాట కూడా మనం జ్ఞాపకంలో తెచ్చుకుందాం. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనం చూడండి. 9:31లో కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు, కింద ఏమన్నాడంటే కట్టబడుచు అన్నాడు. దాని దగ్గరికి తర్వాత వెళ్దాం మనము. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుతుండేది. క్షేమాభివృద్ధి అంటే అర్థం ఏంటి అని అంటే, ఒకటి సమాధానం కలిగి ఉండడం, 2 ప్రభువునందు భయము కలిగి ఉండడం, 3 పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉండడము, 4 ఆ దిశగా సంఘము నడుచుకొనుచు విస్తరించుతుంది. దీన్ని క్షేమాభివృద్ధి అంటారు. ఇక్కడ కట్టబడుచు అన్నాడు. కట్టబడుచు ఎక్కడెక్కడ కట్టబడుతుంది? ఒక స్థలం కాదు, యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా అన్నాడు. కట్టబడుచు అనేది ఇక్కడ బిల్డింగ్ ను గురించి రాయలేదు ఆయన. కట్టబడము అంటే అర్థం ఏంటంటే నిలబడ్డము అని అర్థం. స్టాండర్డ్గా ఉండడం, వృద్ధి చెందడం, స్థిరంగా ఉండడం అని అర్థం. కూలిపోయాను అంటే పడిపోయాను, కట్టబడేను అంటే నిలబడిన. సంఘము యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాల్లో సంఘము విస్తరిస్తూ ఉంది. ఎలాగూ? క్షేమాభివృద్ధి నుంచి ఉంది. ఎలాగూ అంటే సమాధానం కలిగి, ప్రభువునందు భయము కలిగి, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనొచ్చు అన్నాడు. నడుచుకొనొచ్చు అంటే బిహేవియర్. ఇలాంటి ప్రవర్తనతో సంఘము విస్తరిస్తూ ఉంది, కట్టబడుతూ ఉంది. అట్లయితే కట్టబడము, క్షేమాభివృద్ధి చెందడము అనేది అది బిహేవియర్కు సంబంధించింది. అది ప్రభువు యొక్క దాన్ని ఏమంటారంటే రూపంలోనికి రావడం, ప్రభువు యొక్క రూపంలోనికి రావడం. కాబట్టి సంఘం ఇలా ఉండాలి. దానికి కావలసింది ఏమిటి? దానికి కావలసింది ఏమిటి అని అంటే 13వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. 13వ వచనంలో పౌలు గారు ఏమన్నాడంటే, సంఘము ఇలాగూ వృద్ధి చెందడానికి, సంఘము ఇలాగూ సంపూర్ణత వైపు సాగడానికి సంఘములో
దేవుడు యేసుక్రీస్తునందు కొన్ని ఏర్పాట్లు చేశాడు. ఏమిటి అనంటే ప్రవక్తలను, అపోస్తులను, స్వార్థికులను, కాపురులను, ఉపదేశకులను నియమించెను అన్నాడు. అపోస్తులను, ప్రవక్తలను, స్వార్థికులను, కాపురులను, ఉపదేశకులను నియమించాడు. వీళ్ళ పనేంటి అనంటే దుర్బోధల వైపు సంఘం వెళ్లకుండా లేఖనానుసారమైన బోధన అందిస్తూ లోకములో సంఘమునకు దేవుడు అప్పగించిన పనిని నెరవేరుస్తూ క్రీస్తును లోకానికి చూపించినట్లుగా సంఘాన్ని నడిపించి వృద్ధిలోనికి తేవడం వీరి పని. అందుకే దేవుడు వీరిని నియమించను అని మనం గమనిస్తున్నాం. ప్రభు అందుకే నియమించాడు. అపోస్తులు ఆ పని చేశారు, సంఘాన్ని ప్రతిబింబింపజేశారు లోకంలో క్రీస్తుకు ప్రతినిధిగా. ప్రవక్తలు అలాగూ క్రీస్తు ప్రతినిధులుగా వారు నిలిచి లోకములో సంఘము ఎంత శ్రేష్టమైందో వారు నిరూపించి వెళ్ళిపోయారు. అపోస్తుల కాలము, ప్రవక్తల కాలము ముగిసింది. ఇప్పుడు స్వార్థికులు, కాపరులు, ఉపదేశకులు ఉన్నారు. స్వార్థికులు, కాపరులు, ఉపదేశకులు ఉన్నారు. ఇక్కడ మన సంఘాల్లో ఒక కాంట్రవర్సీ, విభేదం మనకు కనబడుతుంది. అదేంటంటే స్వార్థికులకు సంఘములో ఏం పని లేదని, సంఘముతో సంబంధం లేదు, మీరు సంఘము బయట పనిచేసి సంఘములోనికి మనుషులను రక్షణలోనికి నడిపించి సంఘానికి అప్పగించడం ఏం పని, సంఘంలో ఏం పని లేదు అని చెప్పేవారు ఉన్నారు. ఎక్కడైతే నా బైబిల్లో అయితే వీరిని సంఘ క్షేమాభివృద్ధిలో భాగంగా నియమించను అని 13వ వచనం ప్రారంభంలో మనం చదువుతాం. క్రీస్తు శరీరమునకు అభివృద్ధి చెందుటకు, క్రీస్తు శరీరం అభివృద్ధి చెందుటకు అన్నాడు. క్రీస్తు శరీరం అంటే భావన ఏంటి? ఇక్కడ సంఘమే. సంఘ అభివృద్ధిలో సువార్థికులు ఉన్నారు, సంఘ అభివృద్ధిలో ఉపదేశకులు ఉన్నారు, సంఘ అభివృద్ధిలో కాపరులు ఉన్నారు. సువార్థికులు లేరు అనేది తప్పు బోధ. సువార్థికులు లేరు అనే బోధ తప్పు బోధ. ఈ విషయాన్ని మనం గమనిద్దాం. సువార్థికులు ఉన్నారు, వారు సువార్తను ప్రకటించేవారు, సంఘక్షేమం కొరకు పనిచేసేవారు. సంఘక్షేమం కొరకు పనిచేసారు. ఎలాగో అంటే నేను ఇలా మీకు జ్ఞాపకం చేస్తాను. క్రీస్తును బోధ రూపంలో లోకంలో అందించి సంఘంలోనికి మనుషులను తీసుకొచ్చే బాధ్యత సువార్థికులది మాత్రమే కాదు. సువార్థికులది మాత్రమే కాదు, అది అందరి పని. క్రీస్తుకు సాక్షులుగా సువార్త ప్రకటించవలసిన పని ఎంతమంది? అందరి పని. ఇది కొందరి పని కాదు. అయితే వారిలో కొందరిని ప్రభు సువార్థికులుగా నియమించాడు. అందరూ చేసే పనిలో భాగంగా కొందరిని సువార్థికులుగా ప్రభువు నియమించాడు. వారు సంఘమునకు అనుబంధంగానే పనిచేస్తారు, సంఘముతో కలిసే పనిచేస్తారు, సంఘమునకు వేరుగా పనిచేయరు. సంఘమునకు వేరుగా పనిచేయరు. ఈ సూత్రాన్ని, ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. సంఘమునకు వేరుగా అంటే కారణం ఏంటి అనంటే ప్రభువు సంఘములో భాగంగా వారిని మన ముందు పెట్టాడు. వారు సంఘములోని వ్యక్తులే. ప్రభువు వారిని ఎన్నుకున్నాడు, నియమించాడు, బయట వాళ్ళు కాదాడు. రెండోది మనం గమనిస్తున్నాము, కాపరులు, ఉపదేశకులు ఉన్నారు. కాపరులు, ఉపదేశకులు. రెండు మాటలు పౌలు గారు ఇక్కడ వాడాడు. మనం ఇందాక మాట్లాడుకున్నాం, మంచి బోధ, దుర్బోధను ఎదుర్కొనే బోధ అవసరం అన్నాడు. బోధకు ఉపదేశకులే కావాలి కానీ కాపరులతో ఏం పని? కాపరులు అంటే ఇక్కడ పెద్దలని అర్థం. బోధించేవారు కావాలి కానీ కాపరులతో ఏం పని అంటే, కాపరితత్వంలోని ఒక మాట మనం చదువుకుందాం. తీతు పత్రికలోనికి రండి. కాపరి అంటే కాపలా కాసేవాడు. దేని నుంచి కాపలా కాయాలి అని అంటే, తీతుకు పౌలు గారు రాస్తూ ఒక మాట అంటాడు. మనకు అది చాలా అవసరమైన మాట.
తీతు పత్రిక మొదటి అధ్యాయము, తీతు పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం. తాను అంటే పెద్ద. 6వ వచనం చివరి భాగంలో అట్టివానిని పెద్దగా నియమించుము అన్నాడు. ఆ పెద్ద ఎలా ఉండాలి అనంటే హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు అన్నాడు. కాపరులు ఎలా ఉండాలి అనంటే హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు అన్నాడు. ముందుగా మేం పెద్దలము అని చెప్పుకునే వారికి హితబోధ ఏదో, చెడు బోధ ఏదో ఖచ్చితంగా తెలిసి ఉండాలి. వాక్యక్రమమైన బోధ ఏదో, వాక్యక్రమము కాని బోధ ఏదో పెద్దలుగా ఉన్న వారికి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకంటే అక్కడ మనం గమనిస్తున్నాం, తాను హితబోధ విషయమై అంటే ఆరోగ్యకరమైన బోధ అన్నాడు 2 అంకె వేసి. సంఘానికి ఏది ఆరోగ్యకరమైన బోధో ఎరిగిన వాడై ఉండాలి. ఎరిగినప్పుడే జనులను హెచ్చరిస్తాడు. ఒకవేళ ఎవరైనా ఆర్గ్యుమెంట్ చేస్తే ఇది కరెక్ట్ కాదు, ఇది సరైంది కాదు, ఇదే సరైందని ఎవరైనా ఆర్గ్యుమెంట్ చేస్తే ఆర్గ్యుమెంట్ చేసే వారిని లేఖనానుసారంగా ఖండించాలి. ఏది సరైన బోధో లేఖనానుసారంగా ఖండించగలిగిన స్థితిలో ఉండాలి. ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకునేవాడై ఉండాలి అని. ఏది నమ్మదగిన బోధో, ఏది ఆరోగ్యకరమైన బోధో, సంఘానికి ఏది మేలుకరమైందో ఎరిగి తాను కలిగి ఉండి, ఒకవేళ దుర్బోధలు ఎవరైనా సంఘంలోనికి తెస్తే, ఎందుకంటే సంఘములో మనకు రకరకాల సంబంధాలు ఉంటాయి. వేరు వేరు ప్రాంతాల్లో మనకు సంబంధించిన వారు ఉంటారు. వారి ద్వారా కొన్నిసార్లు సంఘంలోనికి దుర్బోధ రావడానికి అవకాశం ఉంది. మన సంఘాల్లో చాలా చోట్ల ఈ జాడ్యం ఉంది. మనకు కుటుంబాలు ఉన్నాయి కాబట్టి కుటుంబ సంబంధాల ద్వారా మన బంధువుల్లో ఎవరు సరికాని బోధకు వెళ్ళేవారు ఉంటారు. వాళ్ళు పొరపాటున ఇక్కడికి వచ్చినప్పుడు మా బామరిది వచ్చాడు, మా మామ వచ్చాడు, మా అల్లుడు వచ్చాడు, మా చిన్నాయన కొడుకు వచ్చాడు, వాళ్ళు కూడా వాళ్ళ సంఘంలో బోధిస్తారు, ఇక్కడ కూడా బోధించాల్సిందని పట్టుబట్టి బోధించి వారు తయారయ్యారు. వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే గొడవలు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అవకాశం ఇస్తే కొన్ని సంఘాల్లో దుర్బోధ ప్రవేశపెట్టబడిన సందర్భాలు ఉన్నాయి. తద్వారా కొందరు దారి తప్పిన వారు ఉన్నారు. మన మట్టుకు మనం జాగ్రత్త పడవలసిన సంగతి ఏంటంటే, సంఘములో కాపరులు, ఉపదేశకులు, సువార్థికులు ఒక ముఖ్యమైన సంగతిని గమనించాలి. అదేంటంటే, ఒకటి, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారగునట్లుగా సంఘమునకు మంచి బోధ అందించాలి. 2, ఒకవేళ ఎక్కడి నుంచైనా దుర్బోధకు సంబంధించిన వాసనలు, ఆ ఛాయలు కనబడుతున్నప్పుడు, వినబడుతున్నప్పుడు లేఖనానుసారంగా అది ఎలాగూ సరికాదో మనం వివరించి దాన్ని ఖండించి సరైన దాన్ని స్థిరపరచవలసిన వారమై. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ మాట మన హృదయాల్లో పెడదాం. ఉపదేశకులు, కాపరులు పనేంటి? కాపరి అంటే అర్థం ఏంటంటే శత్రువు రాకుండా కాపాడేవాడు. గొర్రెల కాపర్లు మనం చూస్తూ ఉంటాం. గొర్రెల కాపర్లు బయట నుంచి గొర్రెల మీదకి ఏ తోడేళ్లు, ఏ నక్కలు, ఏ కుక్కలు దాడి చేయకుండా కాపాడుతూ ఉంటాం. అందుకే కాపరి అన్నాడు. అది మన సంఘాల్లో రివర్స్ అయిపోయింది. కాపరి అనంటే సొమ్ము సంచి సంకన పెట్టుకొని ఆదివారం వెళ్ళిపోయేవాడు అయ్యాడు. సొమ్ము కాపలా కాదు, సంఘానికి కాపలాగా ఉండాలి. సంఘానికి కాపలా ఉండాలి. దుర్బోధకులు దుర్బోధ సంఘంలోనికి రాకుండా కాపలా కాయాలి. సంఘంలోని వారు దుర్బోధల వైపు వెళ్లకుండా జాగ్రత్తగా కాపలా కాయాలి. సంఘమునకు నమ్మదగిన బోధను అందించేవారుగా ఉండాలి. క్షేమాభివృద్ధికరమైన బోధను, ఆరోగ్యకరమైన బోధను అందించేవారుగా ఉండాలి. సంఘములో పసిపిల్లలమై ఉండక అన్నాడు అక్కడ. పసిపిల్లలమై ఉండక అంటే అర్థం ఏంటంటే, సంఘంలో రకరకాల వయసు అనుభవాలు కలిగిన వారు ఉంటారు. కొందరు కొత్తగా రక్షించబడిన వాళ్ళు ఉంటారు, కొందరు సుదీర్ఘ కాలంగా అనుభవం కలిగిన వారు ఉంటారు,
కొందరు ఎదుగుతున్న వారు ఉంటారు. వీరందరినీ లేఖనానుసారమైన బోధలో స్థిరపరచాలి. కొత్తగా రక్షించబడిన వాళ్లకు చాలా ఆసక్తి ఉన్నట్టుగా ఉంటుంది, చాలా చాలా ఆసక్తి ఉంటుంది వాళ్లకు. ఆ వరుసలో వారు కొన్నిసార్లు కొంతమంది ఎక్కడ మీటింగ్లు అయితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ దినాల్లో మనకి ఎక్కడ పడితే అక్కడ రకరకాల మీటింగ్లు కనబడుతున్నాయి. మనం ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. మన సంఘంలోని వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ బోధలు వింటున్నారు, ఏం సంగతి, ఎక్కడికి వెళ్ళకపోయినా ఇంట్లో టీవీ చేతిలో సెల్ ఉంటే చాలు, ఇప్పుడు రకరకాల బోధలు మనకు వినబడుతున్నాయి. ఈ మధ్య మా సంఘంలో ఒక సోదరి డౌట్ అడిగింది, అన్న ఈ మధ్య ఏదో యూట్యూబర్లు అంతా పేర్లు పెట్టి పిలిచి వాళ్ళకి స్వస్థత చేస్తున్నారు, ఇది ఉందా అంటే వాళ్ళ మనసులో అది ప్రభావం చూపిందని దాని అర్థం. వాళ్ళ మనసులో ప్రభావం చూపింది అది. ఎందుకంటే బాగుంది కదా, మీటింగ్లో కూర్చున్న వాళ్ళని పేరు పెట్టి పిలిచి నీకు పలానా వ్యాధి ఉందని చెప్పి బాగు చేయడం అనేది బాగుంది కదా. ఇది ఒక పెద్ద వ్యాపారం అయింది ఈ దినాల్లో. కాబట్టి ఇలాంటి ఈ భిన్న బోధలు, భిన్న రకాలమైన కార్యాలు లోకంలో కనబడుతున్నప్పుడు సంఘంలోని వారు అటువైపుగా ప్రభావితమయ్యే అవకాశం ఉండగా మనం జాగ్రత్త పడాలి, అటువైపు వెళ్లకుండా వారిని కాపాడాలి. దానికి తగిన బోధ మన దగ్గర ఉండాలి. ఇది లేఖనానుసారమైంది కాదు అని ఒక మాట చెప్తే వదిలేయడానికి కుదరదు. ఎలాగో లేఖనానుసారమైంది కాదో లేఖనం ఎత్తి మనం చెప్పాలి. అందుకే మనకు పౌలు గారు రాసిన పత్రికలు, పేతురు గారు రాసిన పత్రికలు వాటిని చదువుతున్నప్పుడు ఆయా సమస్యలను వారు పరిష్కరించే క్రమం ఎలాగ రాశారు అనంటే, పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చిన లేఖనాల్లో ఇదిగోండి ఫలాని లేఖనము ఇలా చెప్తూ ఉంది అంటే, అనాది కాలం నుంచి దేవుడు ఎలాగో సంఘానికి అనుకూలమైన మాటలు అందిస్తున్నాడో వారు మనకు వివరించి రాశారు. ఊరకే వాళ్ళు ఒక మాటతో రాయలేదు, లేఖనం కూడా దీన్ని స్థిరపరుస్తుంది అన్నారు. కాబట్టి మనము దుర్బోధను ఖండించేటప్పుడు లేఖనం ఏం చెప్తుందో మనము ఎరిగి దాన్ని చూపించి ఖండించవలసిన వారు. తద్వారా ఏం జరుగుతుంది అనంటే సంఘము ఎదుగుతుంది అన్నాడు. సంఘము ఎదుగుతుంది అంటే పరిపక్వతలోనికి వస్తుంది అన్నారు. సంఘం ఎదుగుతుంది అంటే అర్థం ఏంటంటే పరిపక్వతలోనికి వస్తుంది. పరిపక్వత అనేది వస్తు సంబంధమైంది కాదు, బాహ్య సంబంధమైంది కాదు, అది అంతరంగికమైంది. వస్తు సంబంధమైంది కాదు, అది బాహ్య సంబంధమైంది కాదు, అది అంతరంగికమైంది. లోపల పవర్ కలిగి ఉండాలి. ఈ మాట చెప్తున్నప్పుడు నాకు దృశ్యం జ్ఞాపకం వస్తుంది. నేను డిగ్రీ చదివే దినాల్లో మేము క్రికెట్ ఆడుతూ ఉంటే కొంతమంది, అప్పుడు మేమున్న ప్రాంతాల్లో చిన్న గొడవలు అయ్యి స్పెషల్ బెటాలియన్ పోలీసు వాళ్ళు అందించారు. స్పెషల్ బెటాలియన్ అన్నమాట. వాళ్ళ కొంతమంది డ్యూటీలో ఉంటే కొంతమంది రెస్ట్ లో ఉంటారు. మేము క్రికెట్ ఆడుతూ ఉంటే వాళ్ళలో ఒక నలుగురు మాతో కూడా క్రికెట్ ఆడడానికి వచ్చారు. వాళ్ళలో ఒక అతను చాలా బక్కపలచగా ఉన్నాడు. మాతో కూడా క్రికెట్ ఆడిన వస్తే మేము ఆడుతూ ఉంటే మేము ముందు బాల్ ఒకరికొకరు బాల్ విసిరేసుకుంటూ క్యాచ్లు పట్టుకుంటున్నాం, పైకి విసిరేస్తున్నాం. ఈ బక్కకున్న ఆయన దగ్గరికి ఒకసారి బంతి పోతే ఆయన విసిరేశాడు పైకి. అది చాలా దూరం పోయింది. మాకందరికి ఎవరికి అర్థం కాలేదు, అరే ఈ మనిషి చూడడానికి చాలా బక్కగా ఉన్నాడు, ఇంత దూరం ఎట్లా విసిరేశాడు అబ్బా అని. అప్పుడు అడిగాం మేము ఆయన, అన్న నీ బాడీలో ఇంత పవర్ ఏంటి అని అంటే అప్పుడు చెప్పాడు ఆయన ఏందంటాడు, ఎట్లా ఎక్సర్సైజ్ చేస్తాడు. కంటికి చూడడానికి సన్నగా ఉన్నాడు, బక్కపాలసగా ఉన్నాడు, కానీ లోపల చాలా శక్తి ఉంది. ప్రభు ఇక్కడ రాసిన మాట అదే, పైకి బలంగా కనపడడం కాదు, లోపల శక్తి ఉండాలి. అదేమిటి అనంటే వాక్యము సమృద్ధిగా సంఘములో ఉండాలి. సంఘంలో ఎవరిని కదిలించినా దుర్బోధను ఎదుర్కొని ఖండించి మాట్లాడేవారుగా తయారు కావాలి. అందుకు దేవుడు కాపురులను, ఉపదేశకులను, సువార్థికులను నియమించాడు. ఇప్పుడు మనం రివర్స్ లో ఈ పని చేయడం లేదు.
చాలా మంది నేను ఎరిగిన వారు సంఘమునకు వ్యతిరేకమైన దేవుడు ఇవ్వని బోధను అనుసరించే వారిని బంధువులుగా చేసుకొని వాళ్ళను సంఘంలోనికి తీసుకొచ్చి సంఘాలను గలిబిలి చేసేవారు తయారయ్యారు. పిల్లల జ్ఞాపకం పెట్టుకుందాము, ఒకవేళ బంధుత్వాలు ఉంటాయేమో, అవి ఇంటి వరకు ఉండాలి, సంఘంలోకి రాకూడదు. సంఘంలోకి మనం వచ్చిన తర్వాత, ఈ మాట ఒక పెద్ద ఆయన చెప్తూ ఉండగానే విన్నాను, బాగుంది, నాకు ఆ మాట బాగా నచ్చింది. ఒక సంఘంలో తండ్రి సంఘ పెద్ద, మరొక ఊళ్ళో కుమారుడు పనిచేయగా సంఘం ఏర్పడింది. కుమారుడు పనిచేసే ఊళ్ళో మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నప్పుడు కుమారుడు ఇట్లా ప్రకటన చేశాడు, మా నాన్నగారు వచ్చి వాక్యం చెప్తాడు అన్నాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన వెళ్ళి మైక్ దగ్గరికి వెళ్ళి, సంఘంలో నాన్న, తమ్ముడు, బామరుదులు, మామలు వీళ్ళు ఎవరు ఉండరు, సంఘంలో సహోదరులు ఉంటారు అన్నాడు. మీరు ప్రకటన చేసేటప్పుడు సహోదరుడు ఫలానా ఆయన వచ్చి వాక్యం చెప్తాడని చెప్పాలి, కానీ మా నాన్న వచ్చి వాక్యం చెప్తాడు అనకూడదు అన్నాడు. మన సంఘంలో అలాగే ఉండాలి. నేను హై స్కూల్ చదివే దినాల్లోని కూడా ఒక దృశ్యం నాకు జ్ఞాపకం వస్తుంది. మా పిఈటి మాస్టర్, మా క్లాస్ టీచర్, ఆయన పేరు మోహన్ రావు గారు, వాళ్ళ అబ్బాయి కూడా మాతో కలిసి చదువుతున్నాడు. ఆయన అటెండెన్స్ పిలుస్తున్నాడు, మేమందరం ప్రజెంట్ సార్ అని ఎస్ అని చెప్తున్నాము. వాడి వంతు వచ్చినప్పుడు నాన్న వచ్చానన్నాడు. ఒరిజినల్గా ఆయన వాళ్ళ నానే. అటెండెన్స్ అంతా అయిపోయిన తర్వాత ఆడి పేరు కిరణ్, అరే కిరణ్ ఇట్లా రారా అన్నాడు. వాడు వాళ్ళ నాన్న పిలిచాడు కదా, ఏదో ఇస్తాడని చెప్పి సంతోషంగా పోయాడు. ఆయన చేతిలో ఎప్పుడు ప్లాస్టిక్ రోప్ ఉంటుంది, దాన్ని తీసుకొని భయంకరంగా కొట్టాడు. నాకు ఎవరికి అర్థం కాలేదు ఎందుకు కొడుతున్నాడు ఈయన. అటెండెన్స్ అయిపోయింది, రిజిస్టర్ మూసాడు, కొడుతున్నాడు. ఎందుకు కొడుతున్నాడు అంటే వాడిని బాగా 4-5 దెబ్బలు వేసిన తర్వాత అప్పుడు చెప్పాడు, స్కూల్లో టీచర్ ఉంటాడు, మీ నాన్న ఇంటి దగ్గర ఉంటాడన్న. మీ నాన్న మీ ఇంట్లో ఉంటాడు, స్కూల్లో టీచర్ ఉంటాడు, బీ కేర్ఫుల్ అన్నాడు. అంతే కదండి. ఆయన స్కూల్లో పీఈటీ మాస్టర్, తండ్రి కాదు. తండ్రి ఎక్కడంటే ఇంట్లో. సంఘంలో కూడా బంధుత్వాలు ఇంట్లో, సంఘంలో బంధుత్వాలు లేదు. సంఘంలో మనం అందరము దేవుని పిల్లలుగా సంఘ క్షేమం కొరకు ప్రయాసపడాలి. సంఘము దారి తప్పకుండా జాగ్రత్త పడాలి. సంఘములోనికి దుర్బోధ రాకుండా నెట్వర్క్ సమస్య ఉన్నట్టుంది. వినబడుతుందా? మా దగ్గర కరెంట్ పోయింది. వినిపిస్తుంది అన్న. రైట్, మంచిది. కాబట్టి మనము సంఘాల్లో ఈ విషయాలు జాగ్రత్త పడాలి. రెండవది, ముగింపులో ఈ మాట జ్ఞాపకం పెడదాం. బోధ ద్వారా సంఘానికి క్షేమం కలగాలి. మరొక రీతిగా సంఘానికి క్షేమం కలగాలి. అదేంటంటే పని ద్వారా అన్నాడు. తన పరిమాణము చొప్పున ప్రతి అవయవము పనిచేస్తుండగా, పనిచేయడం అంటే కూడా మరలా ఇదే, క్రీస్తు వలె ఎదగడానికి అనుకూలంగా ప్రతివారు పనిచేయాలి. మనము చాలాసార్లు సంఘాల్లో పని అంటే వంట పని, సాపలేసే పని, డ్రమ్ములు కొట్టే పని ఇట్లా చెబుతూ ఉంటాం. సంఘక్షేమం కోసం ఆ పని కాదు. సంఘక్షేమం కోసము దుర్బోధను ఎదుర్కొనే పని, దుర్బోధను ఖండించే పని, సద్బోధను నేర్పించే పని, నేర్చుకునే పని కలిగి ఉన్నప్పుడే సంఘము స్ట్రాంగ్ గా ఉంటుంది, సంఘము బలంగా ఉంటుంది, వృద్ధి చెందుతుంది, క్షేమం పొందుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు మన హృదయాల్లో జ్ఞాపకం పెట్టుకుందాము. సంఘ క్షేమం కొరకు అలాగూ ప్రభువు మనల్ని నియమించిన మేరలో మనం పనిచేద్దాం. అలా చేయడానికి ప్రభువు తన కనికరము కృప అందించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మా ముందు ఉంచిన తలంపులను దీవించి మమ్మను లేఖనముల యందు స్థిరపరిచి నడిపించున్నాను. యేసు క్రీస్తు ప్రభువు నామంలో
స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ఆమేన్. వందనాలు. వందనాలన్నా. దేవదానం ముగిస్తుంది. హలో, దేవదాన ముక్కులు అన్మిట్ అవ్వండి. అన్నా ముగించండి. అదే నడిపించిన వాళ్ళు ముగించండి, పర్వాలేదు. ఇలా చెప్పానులేండి, మీరే ముగిస్తారని. చేరి వచ్చిన ప్రతి వారికి ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు దేవుని కృపను బట్టి ఉదయకాలన సహోదరులు ప్రభాకరణ గారిని చక్కగా వాడుకొని సంఘంలో దేవుని పిల్లలైన మనం ఎలా ఉండాలో చక్కగా వివరించగలిగినందున దేవునికి స్తోత్రాలు. మరి ఇప్పుడు చెప్పిన ఎఫ్ఎస్సి పత్రికలో చెప్పిన 4వ అధ్యాయంలో చెప్పిన రీతిగా మనమందరం మరి సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏమి చేయాలో, మరి ఏర్పరచబడిన వారు అపోస్తులుగా, ప్రవక్తలుగా, సువార్థికులుగా, కాపర్లుగా, ఉపదేశకులుగా నియమింపబడిన వారు సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఎలా పాటుపడాలో, పని చేయాలో, ప్రేమయందు అభివృద్ధి మరి ఎలా కలిగి ఉండాలో కూడా చాలా చక్కని సంగతులు చెప్పుకుంటూ వచ్చారు. అందరిని బట్టి దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు చివరిగా ప్రార్థన క్లోజింగ్ ప్రేయర్. రవి మనోహర్ గారు ముందు చేశారన్నా? లేదు చేస్తా. రవి మనోహర్ గారు మన్నాలు బ్రదర్. క్లోజింగ్ ప్రేయర్. ఓకే. చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రేమన్నాలు. ప్రార్థన చేసుకుని కూడికి ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాల వేళ మీ పాదస్తందని మాకు అనుగురించి మరి మా ప్రభువా మమ్మల్ని మీ వాక్యముతో నింపినందుకు మేము స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం. కరుణా సంపన్నుడా, మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా అనుగురించిన గొప్ప రక్షణను బట్టి మేము స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం. మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ఈ ఉదయం 4237వ రోజున మాకు అనుగురించిన మంచి సహవాసాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి. మరి మా ప్రభా ప్రార్థన చేసిన వారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. అధ్యక్షత వహించి నడిపించిన వారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్టు మా ప్రియులను జ్ఞాపం చేసుకొని వారికి రావాల్సిన న్యాయమైన దీవెన దయచేయండి మా ప్రభువా. మరి ముఖ్యంగా మీ వాక్యమును మాకు అందించినటువంటి మా ప్రియులు ప్రభాకర్ రావు గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. అవును తండ్రి, నేటి దినాల్లో సంఘ విషయమై చాలా విషయాలు మాకు అవసరమై ఉంది. సంఘ విలువలు, హెచ్చరికలు వివరించారు. పెద్దలు, సువార్థికులు, సేవకులు, కాపరులు, ఉపదేశకుల యొక్క విధులు వివరిస్తూ బోధ ద్వారా సంఘానికి క్షేమం, పని ద్వారా సంఘానికి క్షేమం అన్న విషయాలు వివరించారు. మరి మా ప్రభా దుర్బోధను ఖండించాలి, పని విషయమే జాగ్రత్తగా ఉండాలి. కాపరులు ప్రత్యేకంగా దుర్బోధన సంఘములో మరి మా ప్రభా అనుమతించకూడదు అని హెచ్చరించారు. మీ లేఖనాల ద్వారా చాలా విషయాలు మాకు వివరిస్తూ ఉన్నారు. మీ దాసుని ఇంకా ఆత్మతో నింపి ఇంకా అనేక విషయాలు మాకు చెప్పుటకు, అందించుటకు మీరే సిద్ధపరచండి వేడుకుంటున్నాం. మరి మా ప్రియులు దేవదాన గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. ప్రియులు ఆదినారాయణ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. వీరిరువురు అధ్యక్షత వహించి నడిపించారు. అందరి బట్టి మీకు స్తోత్రము చేస్తున్నాం. విన్న వారందరి హృదయాల్లో మీ వాక్యాన్ని పదిలపరచమని వేడుకుంటున్నాం. మీ వాక్యానికి విలువనిచ్చి మిమ్మల్ని మైంపరిచే బిడ్డలుగా మేము ఉంటూ మీ రాకడ కొరకై సిద్ధపడినట్లు సహాయం చేయమని, ఆత్మల పట్ల భారం వహించి సంఘాన్ని కాయుటకు కావలసినటువంటి లేఖనాల శక్తిని మేము పొంది ముందుకు సాగుటకు సహాయం చేయమని మా ప్రాణప్రింట యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరలోకమందున మా పరమ తండ్రి. ఆమేన్. చాలా వందనాలన్నా, చక్కగా ప్రార్థన ముగించినందుకు. మరి దైవజనులైన పి ప్రభాకరన్ గారికి
చక్కని వర్తమానం అందించినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే చైర్పర్సన్ గా నడిపించిన ఆదినారాయణ గారిని బట్టి వందనాలు. మరి నిర్విరామముగా ఈ కూడికలు ఇట్టి రీతిగా 4237 రోజులు నడిపించడానికి కూడా దేవుడు చక్కగా దేవుని దాసులైన బర్నబాస్ అన్న గారిని వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి ఎంత వందనస్తులు. ఇంకను ఆయన వచ్చి పర్యంతం మన మరణ పర్యంతం కొనసాగి ఈ యొక్క ఉదయకాలపు ధ్యానాల ద్వారా అనేకులు మేలు పొందినాగన మన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. వారిని వారి పరిచయం గురించి కూడా ప్రార్థన చేద్దాం. అలాగే పాటలు పాడిన వారిని, ప్రార్థించిన వారిని, క్లోజింగ్ ప్రేయర్ చేసిన దేవుని దాసులను జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిద్దాం. వచ్చిన వారందరికీ ప్రత్యేకమైన వందనాలు.